కామ్రేడ్స్, మేడే కార్మిక సమాఖ్య దినం, కార్మికులు సాధించుకున్న దినం. ఇది మన రోజు. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి, మనందరికీ కావలసిన వాడు, మనందరితో కలిసి మెలసి తిరిగినవాడు తమ్ముడు తలసాని శ్రీనివాస యాదవ్కి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మనవాడు, మనలో వాడు, ఈరోజు శాసనసభ్యుడు, ఒకనాడు మంత్రి, సీనియర్ నటుడు మన బాబు మోహన్కి అభినందనలు. అలాగే సభాధ్యక్షుడు, నేను ఎటు వెడితే ఏ పని చేస్తే ఆ పనికి వెనక నీడల రాముడు చెబితే లక్ష్మణుడు చేసుకుపోయినట్టు, రాముడు ఆదేశిస్తే హనుమంతుడు సాధించినట్టు, నా ప్రతి కార్యక్రమానికి ప్లీజ్ ప్రతి కార్యక్రమానికి అండగా నిలబడ్డ మా తమ్మారెడ్డి భరద్వాజకి, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఎవరూ రాయనని చిత్రాలకి సంభాషణలు రాసి చిరస్థాయిగా మొక్కవోని మనిషిలా నిలబడ్డ పరుచూరి సోదరుల్లో నా తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణకి, అద్భుతమైన చిత్రాలు తీసి నా స్ట్రోక్ ఇలా ఉంటుంది అని చూపించిన దర్శకుడు శంకర్కి, ఎంతోమంది కార్మికులకి పనిదానం చేస్తున్న కిరణ్కి, అలాగే నాతో 30 సంవత్సరాలుగా నాతో పరిచయం ఉన్న తమ్ముడు శ్రీశైలం యాదవ్కి, అలాగే రామకృష్ణ ప్రతాప్, మా నిర్మాతల మండలి కార్యదర్శి కేవీ రావు, అలాగే ఇప్పుడే వచ్చిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్కి, మిగిలిన కార్మిక నాయకులకి, చిత్రపురి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇది చాలా మంచి రోజు, చాలా మంచి వేదిక. ముఖ్యంగా ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ ఏమైపోతుంది? ఏ టీవీలో చూసినా ఇదే ప్రశ్న, ఏ పత్రికలో చూసినా ఇదే చర్చ. మొట్టమొదటిసారిగా ఒకటే చెప్పా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎక్కడికి వెళ్ళదు, హైదరాబాదులోనే ఉంటుంది అని. ఆ రోజున అదే చెప్పాను, ఈ రోజున కూడా అదే చెప్తున్నాను. ఇది ఒక కళ, మనం కళాకారులం. కళాకారులకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఎక్కడో నటించే అమితాబ్ బచ్చన్ ఇక్కడ ప్రేమిస్తున్నాం, ఇక్కడ నటించిన శ్రీదేవిని అక్కడ అభిమానించారు. అది
అది కళ అంటే. అటువంటి కళలో తారతమ్యాలు వద్దు, తేడాలు వద్దు, అందరూ సహకరించుకోండి, పెరగాలి. ఇప్పుడు అవకాశాలు ఎక్కువ వచ్చాయి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయన ప్రత్యేక అభిమానంతో, సినిమా పట్ల ఒక అభిమానంతో ఈ హైదరాబాద్ని నేను సినీ హబ్ చేయాలనుకుంటున్నాను, అంతర్జాతీయ స్థాయిలో 2000 ఎకరాలలో ఇక్కడ నిర్మించి ఇది ఒక గొప్ప హబ్గా నిర్మించాలనుకుంటున్నాను అని ఆయన ఆలోచనకి సహకరిద్దాం. ఎన్ని సంఘాలైనా ఉండనివ్వండి, ఎవరు ఏ సంఘమైనా పెట్టుకోనివ్వండి, చట్టబద్ధంగా జరగనివ్వండి, అందరూ ఒకరికొకరు ఐకమత్యంగా పనిచేయండి. See how they love him. వారు నాకు హీరో, మీరు విలన్.